మొత్తానికి సిదిరి అప్పలరాజు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. మరి ఇన్ని రోజులు మందు విందు లేకుండా ఎలా ఉన్నాడో తెలియదు కానీ కాలర్ మాత్రం వచ్చేసాడు. చెప్పకూడు మా బాగా వంట పట్టినట్లుంది అప్పలరాజుకు. వచ్చి రాగానే 4 పెగ్గలేసాడేమో, కళ్ళు మాత్రం వాసిపోయాయి. అలవాటు పడ్డ పేణం కదా, అంత గమ్మును మానలేరు. ధర్మాన బ్రదర్స్ ను ఆటో పక్క ఇటో పక్క కూర్చోబెట్టుకుని ఇక జైలు అనుభవాలు చెబుతానంటున్నాడు సిదిరి. మరి ఆ ఏటో మనం చూద్దాం. ఈలోగా మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మర్చిపోవద్దు. మరి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చేసి మీకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలను. ఇదిగో అప్పలరాజా, కటకటాల వెనక జీవితం ఎలా ఉందో ముందు జనానికి చెప్పు. బెయిల్ పైన విడుదలైనటువంటి నేను అలాగనే నా కొడుకు రిమాండ్ పీరియడ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month. ఓ రకమైనటువంటి కష్టకాలం నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈరోజు దేవుడి దయ వల్ల గౌరవ కోర్టుల వారు బెయిల్ మంజూరు చేసి నన్ను విడుదల చేయటం, నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి మళ్ళీ కార్యకర్తలందరితో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కల్పించినటువంటి జిల్లా పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణదాస్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుగాను. వారిని తాసారావుల బొడ్డో అప్పలరాజు, అక్కడికి నువ్వేదో స్వతంత్ర పోరాటం కోసం జైలుకి వెళ్ళినట్లు చెప్తావింది. నువ్వు వెళ్ళింది నీ కొడుకు ఓ వ్యక్తి యాక్సిడెంట్ చేసి చంపితే ఆ జైల్లో సాక్ష్యాలు మాఫీ చేయాలని చూస్తే అడ్డంగా దొరికిపోయిన కేసులో 4 రోజులు జైల్లో ఉండొచ్చు. ఎంత సిగ్గుమాలిని తనం. ఇంకొకడు అయితే ఇంట్లో నుంచి బయటికి రాలేడు కూడాను, ముఖం దాచుకుని కొంపలోనే గడిపేసేవాడు. సిగ్గు ఎగ్గు లేని నువ్వు 2 సన్నాసులను అంటేసుకుని ప్రెస్ మీట్ ఎట్టు. ఇంకా నీకు సపోర్ట్ చేసిన నాయకులకు థ్యాంక్స్లు చెబుతున్నావా? థ్యాంక్యూలు. సి రాజకీయ ఒత్తిడిలోను, లక్ష్యాల సాధనలోను, ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో కొన్నిసార్లు పాజిటివ్గాను, కొన్నిసార్లు నెగిటివ్గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. అంతేలే, వైసీపీ నేతలకు జగన్కు జైలుకి వెళ్ళి వచ్చాక గర్వంగా ఉప్పొంగిపోతూ ఉంటాం. ఎందుకంటే మీ బాసు మీరు జైలుకి వెళితేనే హ్యాపీసు, జైలుకి వెళ్ళి బెయిల్ మీద వస్తే పిచ్చ హ్యాపీసు. ఎందుకంటే రాజకీయం చేయడానికి ఇంకా ఏరే ఆప్షన్ ఏమీ లేవు కదా. నీకు నెగిటివ్గా అనిపించడం ఏంది అప్పలరాజు? పాపం ఆ గొర్రెల కాపరి కుటుంబానికి ఏమనిపించాలి? మీ వాడు అతను గుద్దేసి చంపేసి 2 రోజులు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. నువ్వు వచ్చేసు, కానీ జీవితకాల శిక్ష పడింది ఆ కుటుంబానికే కదా. గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ సిగ్గు శరం లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు గగురుపాటు కలుగుతూ ఉంది. ఇది సరేనయ్యా, నీ నెగిటివ్లన్నీ పక్కనెట్టు. తర్వాత తీరిగ్గా మీ ఆవిడ నువ్వు మీ అబ్బాయి ఆ నెగిటివ్లను కడుక్కొని ప్రింట్ వేసుకోవచ్చు. ముందు జైలు కబుర్లు చెప్పు, నాకు మహా ఉలాటంగా ఉంది. కూటమి నాయకులు కూడబలుక్కుని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తి ఇది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింప అని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు అస్సలు బాగా అనిపించలేదు. చేసింది యాదవ్ పని, దాన్ని సమర్థించుకోవడం పరమవీర దరిద్రంగా ఉంది. అయినా నేను జైలు గురించి చెప్పమంటే నువ్వేంది ఇంకా నీ గూస్ బంప్స్ గురించి చెప్తా ఉన్నావు. జైలు బులపాటం పక్కనెట్టి బొక్కలోకి వెళ్ళాక ఏం చేసావో అది ముందు అది చెప్పు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. గత 4 రోజులుగా అనేకమైనటువంటి డిస్కషన్స్ మేబీ నేను జైల్లో ఉండి చూడలేకపోవచ్చు. రకరకాల మార్గాల్లో ములాఖత్కు వచ్చిన వాళ్ళు ఇంకోటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు.
దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం బగ్గుమంటుంది. అన్ని దగ్గరలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని దగ్గరలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన నోరు తెరిచి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నప్పుడు పరంగా రకరకాల మార్గాల్లో ఇదేదో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చాలా మంది అంటూ ఉంటారు. నేను దాంతో ఏకీభవించండి. పోలీసులు కూడా మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మా కేసు ఏంటో అదే చేశారు. దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. మరి ఏటి నీ గోల? కేసును కేసుగా పెట్టినప్పుడు ఆ కేసును కేసే కాదంటూ కేసు వేస్తానని మీరెందుకు గొగ్గలు ఆడుతున్నారు? కేసు మీద కేసు పడడానికి, ఆ కేసును మాఫీ చేయడానికి నువ్వు ప్రయత్నించావు కాబట్టే కదా మరో కేసు పడింది. మూసుకుని ఆ కేసులో మీ వాడిని బొక్కలో వేయించి బెయిల్ కోసం ప్రయత్నిస్తే సరిపోయేది కదా. సర్లే, ఇప్పుడు ఏమంటావు ముందు అది చెప్పు. ఇవన్నీ ఇన్ని చేయడానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి ఆ నిరసన జ్వాలని ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని నేను అభిప్రాయపడతాను. కూటమి నాయకులకి అది కంటగింపుగా ఉందేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అందుకనే ఆ జ్వాలని చల్లార్చాలంటే, అలాంటి ఉద్యమాలను చల్లార్చాలంటే ప్రభుత్వాలు ఎప్పుడు చేసేటటువంటి ఒక తప్పు అణచివేత ధోరణి ఎంచుకో. ఆ అణచివేత ధోరణి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి అణచివేత ధోరణి ఎంచుకొని ఇన్ని కేసులు పెట్టినారు. అది చాలదన్నట్టు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రివ్యూ తీసుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అసలు దేశ చరిత్ర ఇది మొట్టమొదటిసారి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో హెచ్ఓడీస్ అంటాం, హెచ్ఓడీలను కాదని, అట్లీస్ట్ లేదా జిల్లా ఆఫీసర్లు కాదని ఒక ఎస్ఐ స్థాయి అధికారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ పెట్టుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఇది ప్రథమం. ఇది ఆ నొప్పి తెలిసి వస్తుందా? మరి ఏ కేసు లేని రఘురామకృష్ణరాజు మీద, మీ ఎంపీ మీద అప్పట్లో మీరు చేస్తే పాతివ్రత్యం, ఎదుటి చేస్తే అది రంకుతాను అంటే అట్టా సిదిరి. రాజకీయాలు గెలిపోవటంలో కావు, టైం కూడా చాలా ముఖ్యం. ఆ రోజు మీ టైం బాగుంది, చంద్రబాబుని స్కామే లేని కేసులో జైలుకి పంపించి జగన్ రాక్షస ఆనందం పొందలేదా? అప్పుడు ఇదే తీరి కదా. మరి ఇది శాపమే. ఇక్కడ యాక్సిడెంట్ ఉంటూ డెడ్ బాడీ కూడా ఉంది. మరి ఎందుకు గింజుకుంటా ఉన్నావు? చెప్పినంత వరకు చాలే, ఇంటికి వెళ్ళి 4 ప్యాగ్లేసి పడుకో.